ఈరోజు మద్దూరు వణుకూరు రోడ్డుకి దాదాపుగా 3 గ్రామాల ప్రజలు గోసాల, వణుకూరు, మద్దూరు, కాసనేనివారిపాలెం ఈ 4 గ్రామాలకి సంబంధించిన ప్రధాన రహదారి దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చివరిలో నిధులు మంజూరు చేయడం జరిగింది. కానీ తర్వాత ప్రభుత్వంలో అవి క్యాన్సిల్ అవ్వటం, గత ప్రభుత్వంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవటం, మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరన్నర కాలం కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నేను కూడా ఈ యొక్క రోడ్డు అభివృద్ధికి అనేక సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఒక్క సంవత్సరన్నర కాలం ఆలస్యమైంది. కానీ ఉన్న రహదారి అభివృద్ధి చేయడానికి గతంలోనే ఎప్పుడో అయ్యేది. కానీ నేను దీన్ని వెడల్పు చేసి మద్దూరు దాకా కూడా విస్తరించాలి అని చెప్పేసి నేను తీవ్ర ప్రయత్నం చేశాను. దానివల్ల ఈ ఒక్క సంవత్సరన్నర కాలం కూడా లేట్ అయింది. అయితే ఈరోజు ముఖ్యంగా 1 కిలోమీటరు ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా 5 మీటర్ల రోడ్డుని 5.5 మీటర్స్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకొక 4 కోట్ల రూపాయలు ఒక 2-3 రోజుల్లో టెండర్లు పిలవటం జరుగుతూ ఉంది. బందర్ రోడ్ నుంచి వణుకూరు ఊరు చివరి వరకు 7 మీటర్ల రోడ్డుగా టెండర్లు పిలుస్తూ ఉన్నాం. అంటే స్ట్రెంథనింగ్ అండ్ వైడనింగ్. ఇది కూడా స్ట్రెంథనింగ్ అండ్ వైడనింగ్. ఇవి కాకుండా ఇంకొక 2 కోట్ల రూపాయలు ఈ పండగ లోపో లేకపోతే ఈ నెలలోనో జీవో రాకపోతూ ఉంది. అంటే పూర్తి స్థాయిలో ఈ రోడ్డు అభివృద్ధికి మొత్తం 7 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరుగుతూ ఉంది. దీన్ని టెండర్లు పిలిచి ఈరోజు మొదటి అడుగు వేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈ సందర్భంలో నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. 10 సంవత్సరాలు మేము అభివృద్ధి చేయలేనందుకు క్షమాపణ కూడా కోరుతా ఉన్నాం. తప్పకుండా చిరస్థాయిగా లేట్ అయినందుకు మంచి రోడ్డుని ఈ ఊరికి అందిస్తానని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నా.